ఉక్రెయిన్తో సంబంధం లేకుండా ఉక్రెయిన్ తరపున అమెరికా ఓడే మాట్లాడేస్తాడు, ట్రంపే కూర్చుని మాట్లాడేస్తాడు రష్యాతో. అట్లాగే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ వ్యవహారంలో ఇజ్రాయెల్తో సంబంధం లేకుండా హమాస్ వాళ్ళతో అమెరికా టీమే మాట్లాడేస్తుంది. అట్లాగే ఇరాన్లో ఐఆర్జీసీ లేకుండా ఇరాన్ తరపున వీళ్ళ మనుషులు ఎవరిలో పెట్టేసి వీళ్ళే మాట్లాడేసి తీర్మానం చేసేస్తారు, అయిపోయిందని చెప్తారు. వీళ్ళు ఇష్టం. ఆ ట్రంప్ అనేటటువంటి వాడు అదేదో సర్వం సహచక్రవర్తిలాగా ప్రపంచం మొత్తానికి వీడే అన్నట్టు, కిందోళ్ళందరూ ఏది సామంతరాజులు అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. అక్కడ హార్ముజ్ జలసంధి మూసుకుపోయినా చివరికి ఇరాన్ మూసామని సంతృప్తి చెందుతాడు తప్పించి అక్కడ భూభాగాన్ని సముద్రంలో నుంచి రవాణా ఆగిపోయిందిరా అంటే అవునా అంటుంటాడు. అట్లాగే ఇప్పుడు ఎర్ర సముద్రంలో కూడా ఆగిపోయింది. 32% సరుకు రవాణాకి సంక్షోభంలో పడి ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే లేదు లేదు నేను అద్భుతంగా మార్చేస్తున్నాను, నాకు మాత్రం అవార్డు ఇవ్వట్లేదని వెర్రితనంగా మాట్లాడుతుంటాడు. మన దరిద్రం ఏంటంటే వాడి దగ్గర ఇంకా ఆయుధాలు బోలెడని ఉండటం, సొమ్ముల్లో నెంబర్ 1గా ఉండటమే మన ప్రపంచానికి పట్టిన దరిద్రం.